వెర్బ్స్ అనేవి చాలా ముఖ్యమైనవి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఈ వెర్బ్స్ అనేవి 2 రకాలుగా ఉన్నాయి. అవి రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్. ఈ వీడియోలో మనం రెగ్యులర్ వెర్బ్స్ గురించి తెలుసుకుందాము. మనం చేసే పనిని తెలియజేయు మాటను వెర్బ్ అంటారు. వెర్బ్ లేని సెంటెన్సు ఉండదు. బేస్ ఫామ్‌నకు డి గాని, ఈడీ గాని చేరుట వలన సింపుల్ ఫాస్ట్ మరియు పాస్ట్ పార్టిసిపుల్లు ఏర్పడినట్లయితే అలాంటి వెర్బ్‌లను రెగ్యులర్ వెర్బ్స్ అని అంటారు. ప్రతి వెర్బ్‌కి 3 రూపాలుంటాయి. ఆ 3 రూపాలను ఏమంటారంటే ప్రెజెంట్ టెన్సు, సింపుల్ ఫాస్ట్ టెన్సు, ఫాస్ట్ పార్టిసిపుల్. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని ఏమంటారంటే బేస్ ఫాము మరియు వెర్బ్ 1 అని కూడా అనొచ్చు. అట్లాగే సింపుల్ ఫాస్ట్ టెన్స్‌ని వెర్బ్ 2 అని అనుకోవచ్చు. అట్లాగే ఫాస్ట్ పార్టిసిపుల్‌ని వెర్బ్ 3 అని అనుకోవచ్చు. ఇక్కడ ఆస్క్ అంటే అడుగుట. ఆస్క్డ్ అడిగెను, ఆస్క్డ్ అడిగెను. ఇక్కడ చూడండి, ఆస్క్ అనే పదానికి చివర ఈడీ ఏర్పడటం వలన సింపుల్ ఫాస్ట్ టెన్సు అట్లాగే ఫాస్ట్ పార్టిసిపుల్ ఏర్పడింది కాబట్టి ఆస్క్ అనేది రెగ్యులర్ వెర్బ్‌గా మనం చెప్పుకోవచ్చు. బిహేవ్ ప్రవర్తించు, బిహేవ్డ్, బిహేవ్డ్. క్యారీ మోయుట, క్యారీడ్, క్యారీడ్. డ్రై ఎండిపోవుట, డ్రైడ్, డ్రైడ్. ఎండిపోయినది, ఎండిపోయినది. ఎర్న్ సంపాదించు, ఎర్నడు, ఎర్నడు. మీరు ఈ వెర్బ్స్‌ని పరిశీలించినట్లయితే ఈ బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్‌కి డి గాని, ఈడీ గాని చేరుట వలన సింపుల్ ఫాస్ట్ టెన్సు మరియు ఫాస్ట్ పార్టిసిపుల్ ఏర్పడినాయి. చూడండి, ఎర్న్, ఎర్నడు. ఈడీ చేరటం వలన ఎర్నడ్ అయింది. అంటే ఎర్న్‌కి ఈడీ చేర్చడం వలన, చేరటం వలన సింపుల్ ఫాస్ట్ టెన్సు, ఎర్న్‌కి ఈడీ చేరటం వలన ఫాస్ట్ పార్టిసిపుల్ ఏర్పడినాయి. ఈ టైప్ ఆఫ్ వెర్బ్స్‌ని ఏమంటారంటే రెగ్యులర్ వెర్బ్స్ అని అంటారు. మరికొన్ని రెగ్యులర్ వెర్బ్స్‌ని మీరు పరిశీలించినట్లయితే ఈ రెగ్యులర్ వెర్బ్స్ గురించి పూర్తిగా అవగాహన వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.